ఎలక్షన్ ప్రాసెస్ లో యువత యొక్క పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఓటర్స్ డే అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయిందో ఆ రోజు అంటే జనవరి 25th ఆ రోజుని మనం నేషనల్ ఓటర్స్ డేగా ఏర్పాటు చేసుకొని 2011 సంవత్సరం నుంచి నేషనల్ ఓటర్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో యువత యొక్క పార్టిసిపేషన్ మరియు మహిళల యొక్క పార్టిసిపేషన్ ఎలక్షన్ ప్రాసెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశము. మనం ఎవరికైతే ఓటేస్తామో, ఎటువంటి నేతలనైతే ఎన్నుకుంటామో 5 సంవత్సరాలు ఆ నేతలు మనల్ని పాలిస్తారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ఓటు హక్కు అన్నది ఎంతో కీలకమైనది. ఇప్పుడు యువతకి కావాల్సినవి ఏంటిది? గవర్నమెంట్ పాలసీస్ లో యువతకు కావాల్సింది మంచి విద్యా వ్యవస్థ, మంచి ఉద్యోగ వ్యవస్థ. సో ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని యువత కోరుకుంటారు. మహిళలు కోరుకునేవి మంచి విద్య, వైద్యం, ఆరోగ్యం మహిళలకు అందాలని మహిళలు కోరుకుంటారు. ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో అవి మన ప్రభుత్వ పాలసీస్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మీకు నచ్చిన నేతల్ని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుకు ఎన్రోల్ చేసుకోవాలి. అండ్ ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో, మనకు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా మీ ఓటు హక్కు కంపల్సరీ మీరు వినియోగించుకోవాలి. నిర్భయంగా వినియోగించుకోవాలి. ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ కాకుండా మీకు నచ్చిన వ్యక్తికే మీరు ఓటేసే విధంగా మీరు ఉండాలి. ఇప్పుడు మనకు 18 ఇయర్స్ మనకు కట్ ఆఫ్ ఉంది. కాబట్టి 18 ఇయర్స్ దాటిన ప్రతి యువత, ఎస్పెషల్లీ మహిళా యువత, అంటే మేము ప్రతిసారి స్టాటిస్టిక్స్ చూస్తుంటాము. యంగ్ ఓటర్స్ ఒక అంటే 18 to 21 ఇయర్స్ ఉన్న ఓటర్స్ 4% వరకు ఉండాలని మన స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటుంది. సో ఆ 4% రీచ్ అయ్యేంత వరకు కూడా మనము మన గ్రామాల్లో, వార్డులలో, మున్సిపాలిటీలలో ఉన్న ప్రతి యువతను కూడా మనము ఐడెంటిఫై చేసి వాళ్ళతో Form 6 ఇప్పించి మనం ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్స్ కొంచెం ఈ 18 to 21 ఇయర్స్ లో కూడా మనం సెక్స్ రేషియో తీస్తే జనరల్లీ మేల్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు, ఫీమేల్ యంగ్ ఓటర్స్ కొంచెం తక్కువ.